సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు? సింగర్ మంగిలి గంజాయి పార్టీ వ్యవహారంలో మరో షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. పోలీస్ అధికారి వీడియో తీస్తుండగా వీడియో రికార్డ్ ఆపేస్తావా లేదా అంటూ ఆయనతో దురుసుగా మాట్లాడిన విజువల్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో నిర్వహించిన ఈ పార్టీలో గంజాయి, ఫారిన్ మద్యం స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. నా డ్యూటీకి అడ్డం తెలకండి తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా చిక్కుల్లో పడ్డారు. చేవెళ్లలోని ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్లో బుధవారం అర్ధరాత్రి వరకు మంగ్లీ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా దాదాపు 50 మంది హాజరయ్యారు. ఈ క్రమంలో రాత్రి 2 గంటల సమయంలో ఎస్ఓటీ పోలీసులు రిసార్ట్ పైన దాడులు చేశారు. పార్టీకి వచ్చిన వారిలో 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు తెలిపారు. దీంతో వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నా డ్యూటీకి అడ్డం తెలకండి అయితే పోలీసులు రైడ్ చేస్తున్న సమయంలో రిసార్ట్లో వీడియో తీసుకున్నారు. ఈ టైంలో మంగ్లీ పోలీసులతో గొడవ పడినట్లుగా సమాచారం. సదరు పోలీస్ అధికారి వీడియో తీస్తుండగా వీడియో రికార్డింగ్ ఆపేస్తావా లేదా అంటూ పోలీసులపై మంగ్లీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఈ ఘటన పైన పార్టీ నిర్వాహకులపై పోలీసులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటన ఇప్పుడు సినీ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. మంగ్లీ ఫోక్ గీతాలు, బతుకమ్మ, బోనాలు వంటి తెలంగాణ సంప్రదాయ పాటలతో పాటు పలు సినిమాలలో పాటలు పాడి మంచి పేరు సంపాదించుకుంది. న్యూస్ యాంకర్గా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ ప్రస్తుతం పాపులర్ ప్లేబ్యాక్ సింగర్గా ఎదిగింది. ఈ వివాదం కారణంగా మంగ్లీ ఇమేజ్కు ఎలాంటి దెబ్బ తగలబోతుందోనని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఆమె నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. పూర్తి దర్యాప్తు తర్వాత అసలు నిజాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.